ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని మానుకొండ శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుల దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్, మీరు సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మీరు సీనియర్ నాయకులు. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు మన గ్రామ ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి సార్? నేను నేలకొండపల్లి మండలం చన్నారం గ్రామం మానకొండ శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ని, ఏఎంసీ డైరెక్టర్ చేసిన, గ్రామశాఖ అధ్యక్షుడిని చేసిన. నేను సర్పంచ్గా ఉన్న కాడించి మా గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి ఉంచినాం. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, నేను సర్పంచ్గా ఉన్నా, పవర్ మినిస్టర్ సమ్మాని గారు ఉన్నారు. ఆ టైంలో ఊళ్ళోకి అభివృద్ధి కార్యక్రమాల్లో పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఊరు మొత్తం ప్రతి గొంతుకి కూడా కరెంటు స్తంభాలు వేసినాం. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు తెచ్చి ఇందిరమ్మ ఇళ్ళు కూడా కట్టించినాం. రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా వేసినాం. అంత అభివృద్ధి కూడా చేసిన మన వ్యక్తులు ఇంతవరకైతే ఎవరు లేరు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మేము ముందంజలో ఉన్నానని గర్వంగా చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నా. సార్, మీరు మాజీ సర్పంచ్గా ఉన్న హాయంలో ఏఎంసీ డైరెక్టర్గా చేశారు, గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేశారు. మీ హాయంలో ఎలాంటి అభివృద్ధి ఈ చెన్నారం గ్రామ ప్రజలకు అందించారు సార్? చాలా అభివృద్ధి మటుగా అందించినామండి. ప్రతి గ్రామం, మా గ్రామంలో ప్రతి గొంతుకి కూడా ప్రతి స్తంభం కూడా వేసి బల్బులు పెట్టి ఒక వెలుగుని అనేది తీసుకొచ్చి ఇచ్చినాం. రాత్రిపూట కూడా పగులెట్టుందో ఈ గ్రామం కూడా రాత్రిపూట కూడా అలాగే ఉండేటట్టు కూడా నేను అభివృద్ధి చేసిన. అలాగే మన యాదవులకి గొర్రెలు ఇప్పించడం, ఎస్సీలకి గేదెలు ఇప్పించడం, తర్వాత ఎస్సీలకి ఇళ్ల పట్టాలు ఇప్పించడం. అలాగే ఎస్సీలని కూడా ఆ రోజు నేను ఢిల్లీ కూడా తీసుకుపోయి, ఇక్కడ జనాన్ని కూడా ఢిల్లీ కూడా తీసుకుపోయి ఢిల్లీ కూడా చూపెట్టిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సార్ మీరు? అప్పుడు 10 సంవత్సరాలు ఉన్నారు కానీ సరే చేసినంత చేసినా కూడా అది మటుకు ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కువ అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మటుకు చాలా నష్టపోయాం. ఎందుకనంటే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళ కార్యకర్తకే లోన్లు కానీ ఇంకేదైనా ఇప్పించుకోవడం అనేది మాత్రం జరిగింది. ఇప్పుడు అలాగా లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ ఫలాలు మట్టుగా అందేటట్టుగా పైన రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ మా అన్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రివర్యులు కానీ అందరికీ ఫలాలు అందేటట్టుగా వాళ్ళు చూస్తున్నారు. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి? బీసీ బంధు, దళిత బంధు, అలాగనే యాదవులకు గొర్రెల పంపిణీ ఏ విధంగా జరిగింది సార్? ఇప్పుడు యాదవులకి గొర్రెలు అనేది ఇచ్చారు కానీ ఇది ఇప్పుడు ఒకళ్ళకి ఇచ్చిన తర్వాత అదే గొర్రెలు ఒక ఎక్కడికి పోతున్నాయి అంటే వేరే చోటకు పోతున్నాయి. అదే గొర్రెలు కూడా మళ్ళీ వచ్చి ఇంకొకళ్ళు ఆ యూనిట్ని మళ్ళీ ఇంకొకళ్ళు చూపెడుతున్నారు. అట్లా డబ్బులు తెప్పినది తప్ప మా గ్రామంలో అభివృద్ధి చేసిన గొర్రెలు ఇంతవరకు అయితే ఏ గొర్రె లేదు. కానీ ఆ గొర్రెలు మట్టుకి అమ్ముకున్నారు. వాళ్ళు ఎవరు వీళ్ళు నష్టపోయారు, యాదవులు నష్టపోయారు, అధికారులు బాగుపడరు. సార్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది సార్. ఈ 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి సార్ ఈ చెన్నారం గ్రామంలో? ఈ 6 గ్యారెంటీలు అనేది చాలా మంచి కార్యక్రమం. అయితే ఏమవుతుందంటండి, ఇప్పుడు జనాల్లో ఏమవుతుందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనుకుంటున్నారు. ఆయన మన కేసీఆర్ గారు ఆయన 10 ఏళ్ల పాలనలో మొత్తం అప్పులు తెచ్చి ఆడబెట్టిండు. ఆడబెట్టిన తర్వాత అభివృద్ధి చేద్దామంటే అక్కడ డబ్బులు లేవు. కానీ ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఒక్కొక్కటి మటుకి తీర్చుకుంటూ వస్తూనేవారు. చాలా మంచిగా చేస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న మన తెలంగాణకు వచ్చిన డబ్బులు మొత్తం ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టడమే సరిపోతుంది. ఏడా అభివృద్ధి చేయాలి? అందుకే ఒక్కొక్కటి నెరవేర్చుకుంటారు. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా అందరికీ ఫలాలు అందేటట్టుగా, అందరికీ అభివృద్ధి చెందేటట్టుగా వారు కార్యక్రమాలు చేస్తారని కూడా ఆశిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. సార్, రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందా? అలాగే ఈ సబ్సిడీ పథకాలైనటువంటి ఇప్పుడు అంటే ప్రధానంగా రైతులకు బోనస్ 500 రూపాయలు ప్రకటించారు. ఏ విధంగా రైతులకు మద్దతు ధర లభించింది సార్?
అయితే మద్దతు ధర బాగానే ప్రకటించారు. ఒక కింటా 2325 రూపాయలు 30 రూపాయలు ఉన్నది. ఆ తర్వాత 500 రూపాయల బోనస్ చాలామందికి వచ్చినాయి. కొంతమంది లాస్ట్లో ఉన్న వాళ్ళకి మటుకు కొద్దిగా ఆగినాయి. అవి కూడా ఈ 30 తారీఖు లోపల ఇవాళ కూడా కొంతమందికి వేశారు. ఇక రాబోయే రోజుల్లో కూడా 31 తారీఖు వరకు మటుకి అందరికీ అందుతాయి. దాంట్లో సందేహం అయితే లేదు. సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి వల్ల చాలా అవకతవకలు జరిగినాయి అంటున్నారు. అంటే లేఅవుట్లకు అక్రమ ప్లాట్లకే ఏది రైతు బంధు ఇచ్చిరు అనేది ఆ ప్రధానమైన ఆరోపణ సార్. మరి ఇప్పుడు భూమాత పోర్టల్ తీసుకొచ్చారు, రైతు భరోసాను కూడా రైతు బంధుని రైతు భరోసా పరిగణిస్తున్నారు. మరి ఇకనైనా రైతులకు ఈ ధరణి సమస్యలు, ఈ రైతు భరోసా కార్యక్రమాలు రైతులకు పూర్తిగా న్యాయం జరుగుతుందంటారా సార్? రైతు బీమా అనేది ఇప్పటివరకు అయితే మొత్తం 3 ఎకరాల చిల్లర వరకు వేశారు. చాలా వరకు మటుకు వచ్చినాయి. తర్వాత రాబోయే రోజుల్లో కూడా 3 నుంచి అన్ని పొలాలకు కూడా వేస్తామని అంటున్నారు. అది కూడా రైతు పంట వేసిన పొలాలకే రైతు బంధు అనేది వస్తుంది. ఇది చాలా సంతోషం. గత 10 సంవత్సరాల్లో మన గుట్టలకి ఇచ్చారు, రోడ్లకి ఇచ్చారు, అమ్ముకున్న పొలాలకు ఇచ్చారు, వేరే ప్రాంతాలకు కూడా అన్నిటికి ఇచ్చారు. అట్టిచ్చి అసలైన రైతులకి చాలా నష్టపోయారు. వాళ్ళ కూడా ఇప్పుడు ఏరేసి ఇప్పుడు నిజంగా వ్యవసాయం చేసే రైతులకి రైతు బంధు పడుతుంది. ఇది చాలా గొప్పతనం ఇది సార్. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. అది నియోజకవర్గానికి 3500 ఇండ్లు ప్రకటించింది సార్. అలాగే రేషన్ కార్డుల పంపిణీ కూడా జరగబోతుంది సార్. ఈ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలకు పారదర్శకంగా అందుతాయా సార్? తప్పనిసరిగా అందుతాయి. ఎందుకంటే గ్రామాల్లో కూడా మేమున్నాం. అసలు పేదవాళ్ళు ఎవరు, ఉన్నవాళ్ళు ఎవరు అనేది కూడా మేము కూడా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకపోతాం. అలాగనే ఎండిఓ గారి దగ్గర కానీ, ఎంఆర్ఓ గారి దగ్గర కానీ అసలు నిజమైన పేదవాళ్ళు ఎవరు వాళ్ళకి ఈ ఫలాలు అందాలని చెప్పి మేము కూడా కలగజేసుకొని వారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళందరికీ న్యాయానికి చేస్తాం. ఈ పాలేరు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నగారు, అలాగే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు సార్. ఈ త్రిమూర్తుల ద్వారా ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి ఏ విధమైన అభివృద్ధి ఫలాలు అందబోతున్నాయి సార్? మాకు శ్రీనివాసరెడ్డి గారు కొత్త కాదు, మాకు పాత. మేము 2013 నుంచి వారేమంటే మేము ఉంటున్నాం. అయితే అన్న అంటే నేనున్నా అనే భరోసా మటుకి వారి దగ్గర ఉన్నది. ఏనాడైనా సరే, ఎంత అర్ధరాత్రైనా సరే, అన్న నాకు ఈ ఆపద వచ్చిందంట, తమ్ముడు రా, ఏం కావాలో రా అని చెప్పి వారికి ఒక హాస్పిటల్ ఉంది. ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఇదైనా కూడా ఆ హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళు క్షేమంగా ఇంటికి తీసుకుపోతున్నారు. వారు వచ్చిన తర్వాత మా గ్రామానికి దగ్గర 60 లక్షల సీసీ రోడ్లు కూడా మంజూరు చేశారు. చాలా వరకు కూడా ఒక 50 లక్షల వరకు కూడా సీసీ రోడ్లు పోసుకున్నాం. ఇంకా ఉన్నాయి. అవి కూడా ఇస్తామన్నారు. మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాతనే మా గ్రామానికి ప్రతి గొంతుకి కూడా సీసీ రోడ్లు మంజూరై మన కాలికి మట్టి అంటకుండా తిరుగుతున్నాం సార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానమైన ఆరోపణ ఏంటంటే సార్, సంక్షేమ పథకాలు అంటేనే బీఆర్ఎస్ పార్టీ, మేము కొనసాగించిన పథకాలను పేరు మార్చుకొని డబ్బా కొట్టుకుంటుంది కాంగ్రెస్ అనేది ఆరోపణ చేస్తుంది సార్. ఎంతవరకు వాస్తవం సార్? అది ఒకటండి, పేరు మార్పు అనేది ఏమీ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా అభివృద్ధి చూస్తుంది కానీ వేరే అయితే చూడదు. ఎందుకనంటే పథకాలు వారు పెట్టిన పథకాలు ఏం కాదండి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన పథకాలే ఎక్కువ ఉన్నాయి. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చెప్పేది 108 కానీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కానీ, దాని తర్వాత పిల్లలకి ఉద్యోగాలు కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అలాగనే ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచారు. ఎవరు చేశారండి ఈ అభివృద్ధి అంతా? ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ తప్ప బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందే కానీ వాళ్ళు దాచుకోవటం, దాని తర్వాత అప్పులు పెంచడం తప్ప వాళ్ళు చేసింది శూన్యం సార్. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది అమరులైపోయినారు. అంటే 1400 పైచీలకు మలిదశ ఉద్యమంలో అమరులైన సార్. వాళ్ళకు గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి న్యాయం దక్కలేదు. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లికి కూడా సరైన న్యాయం దక్కలేదు. అలాంటి తెలంగాణ ఉద్యమకారులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందంటారా సార్? తప్పనిసరిగా జరుగుద్ది. ప్రతి ఉద్యమకారుడికి కూడా
ఉద్యమాలు చేశారు. వారు చేయబట్టి అలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా నిరాదీక్షలు కానీ తర్వాత ఉద్యమాలు కూడా పాల్గొన్నారు. ఒక్క కేసీఆర్ పాల్గొంటే ఇక్కడ రాలేదు, తెలంగాణ రాలేదు. అలా కాంగ్రెస్ మంత్రులు కానీ ఇది కానీ అందరూ పోరాడి ఇది చేస్తే చివరికి సోనియమ్మ కూడా అక్కడికి తీసుకుపోయి ఒత్తిడి చేశారు. చేసిన తర్వాత తప్పదు, ఇంకా మనం ఇవ్వాల్సిందే, మన ఆడబిడ్డలు కానీ అన్నదమ్ములు కానీ అందరూ చాలా నష్టపోతున్నారని చెప్పి ఆ ఒక్క సంతకంతోనే ఇక్కడ తెలంగాణ వచ్చింది తప్ప ఈయన ఏదో నిరాదీక్ష చేస్తే వచ్చింది కాదు. సార్ మన పాలేరు నియోజకవర్గం నుంచి పొంగులేటి సీనన్న ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, మంత్రిగా ఉన్నాడు, ప్రభుత్వంలో కీలక దశలో ఉన్నాడు. అన్న ద్వారా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ పాలేరు నియోజకవర్గానికి కానీ ఖమ్మం కానీ తెలంగాణకు అందుతుంటాయి సార్? చాలా గొప్ప మాట అడిగారు మీరు. శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాతనే అభివృద్ధి అనేది మాకు తెలిసింది. ఎందుకనంటే సీనన్న ఒక ఫ్రాడ్ చేసే వ్యక్తి కాదు. అతను అనుకున్నది మటుకి ఎవరు అడ్డొచ్చినా కూడా ఆపడు. ఈ గ్రామానికి ఇది చేయాలంటే ఎవరు వద్దన్నా ఆగడు. అలాంటి వ్యక్తి మాకు దొరకటం, పాలేరు నియోజకవర్గానికి రావటం మాకెంతో సంతోషంగా ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే సీనన్న వచ్చిన తర్వాతనే ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు కానీ ఇవి కానీ వచ్చాయి. సార్ మీరు సీనియర్ నాయకుడిగా సౌమ్యుడిగా ఈ చెన్నారం గ్రామ ప్రజలకు కానీ నేలకొండపల్లి మండలానికి కానీ మీరు సుపరిచితులు సార్. మీరు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అంటారు సార్? మేము కూడా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని ఉంది. ఎందుకనంటే ఇవాళ ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆయన ఎక్కడుండేది తెలియదు, ప్రజలకు న్యాయం జరిగేది కాదు. అలాంటి వ్యక్తి కాకుండా ఈ గ్రామంలో ఉండాలి, గ్రామ పౌరులకి అందుబాటులో ఉండాలి. గ్రామానికి ఏది కావాలన్నా కూడా ఏ ఆఫీసు పోవాలన్నా కూడా ధైర్యంగా పోయి ఆఫీసులో పనిచేసుకొని వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని మేము ఎన్నుకోదలుచుకున్నాం. సార్ ఎలక్షన్లు అంటేనే మద్యం డబ్బు ఏర్లై పాడుతుంది సార్. ఓటర్లను ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు సార్ మీ పార్టీ తరఫున? ఇప్పుడు మద్యం డబ్బు అని అంటే అది ఎవరు చూసింది కాదు, అది ఇప్పటిది కూడా కాదు. అయితే ఇక్కడ మద్యం డబ్బు అనేది వాస్తవమే నడుస్తూనే ఉంది. కానీ ఈ మద్యం డబ్బు లేకుండా ఎన్నుకుంటే ఎవరు డబ్బులు ఇస్తారా అని ఎదురు చూసే రోజులు ఇవి, ఎవరు ఎంత ఇస్తారా అనే రోజులు ఇవి. ఎందుకనంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఈ అలవాటు అనేది పడిపోయింది. కానీ ఇది అనేది మాఫీ కావాలి. దాని తర్వాత మంచి వ్యక్తికి మంచిగా మనం ఓట్లేస్తే మన గ్రామాలకు కానీ మన మనుషులకు కానీ అభివృద్ధి చేస్తాననే వ్యక్తిని మనం ఎన్నుకుంటే బాగుంటుంది. సార్ ప్రధానంగా గ్రామాల్లో యువత నిర్వీర్యం అయిపోతుంది సార్. డ్రగ్స్కు బానిస అయిపోతున్నారు, సెల్స్కు అంటే సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళ జీవితాలు ఆగం చేసుకుంటున్నారు సార్. యువత మంచి చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలంటే మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఒక సుపరిచితుడిగా యువతకు ఎలాంటి సూచన చేస్తున్నారు సార్ మీరు? నాకు తెలిసినంత వరకు ఇది తల్లిదండ్రుల్లో ముందు రావాలి చైతన్యం అనేది, తర్వాత అన్నదమ్ముల్లో రావాలి. వాళ్ళ పిల్లగాడు ఆగమవుతుందంటే ముందు వాడు పట్టించుకోవాలి. ఆ తర్వాత యూత్ ద్వారా మేము కూడా ఏం చేస్తున్నాం అంటే ఈ డ్రగ్స్ అనేది మన రూపం ఆపాలి. ఈ డ్రగ్స్ అనేది ఉండకూడదు. దీనివల్ల వాళ్ళ జీవితాలు అనేది నాశనం అవుతున్నాయి. దాని తర్వాత వాళ్ళు చేసే పని కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. దీని ఏదైనా ఉంటే మటుకి మేము కూడా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి అయ్యా మా ఊర్లో ఇట్లా జరుగుతుంది ఇది సంగతి అని చెప్పి దీన్ని మాఫీ చేసే ఏర్పాటు మటుకు మేము చేస్తాం. లేకుండా సార్ ప్రస్తుతం గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా అంటే ఇక్కడ గెలిచిన నాయకులు గెలిచినాక పోయి ఎక్కడో పట్టణాలలో తిష్ట వేస్తున్నారు సార్. ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ప్రధానమైన ప్రజల నుంచి వస్తున్న ఆరోపణ సార్. ఎలాంటి వ్యక్తులను ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, ప్రజలకు న్యాయం జరుగుతుందంటారు? మాకు ఇప్పుడు ఉన్న మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు అందుబాటులోనే ఉంటున్నారు. ఎక్కడ ఏ పిలుపు వచ్చినా కూడా అయ్యన్న ఇట్లా సంగతి మా గ్రామం ఇట్లా రావాలంటే మటుకు వస్తున్నారు. అలాగనే వారానికో 15 రోజులకో క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి, క్యాంప్ ఆఫీసులకు వస్తున్నారు. జనాలను కూడా అందరిని పిలిపించుకొని మాట్లాడుకుంటారు. ఎవరికి ఏం కావాలనేది గ్రామ అభివృద్ధి కోసం మీకు ఏం కావాలనేది అడుగుతున్నారు. అడగంగానే కూడా వాళ్ళు కూడా మంజూరు చేస్తున్నారు. ఇక్కడే కాకుండా కొండపల్లి మండలం ఉంది, తర్వాత పాలేరుకి కూసుమంచి మండలంలో ఒక క్యాంప్ ఆఫీస్ అనేది ఉంది. వారు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వ్యక్తులే మాకు మున్ముందు కూడా కావాలని మేము కోరుకుంటున్నాం. సరే ఇటీవల పరిణామం ఏంటంటే బీసీ వర్గీకరణ
బిల్లును ప్రవేశపెట్టి కేంద్రాన్ని పంపబోతున్నారు సార్. అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా ప్రవేశపెట్టి కేంద్రాన్ని పంపబోతున్నారు సార్. కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంటారు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో. ఈ వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగబోతుంది సార్, బీసీ ఎస్టీలకు? చాలా మంచిగా జరుగుద్దండి. అది రాహుల్ గాంధీ గారి మొదటి కోరిక ఏంటంటే వర్గీకరణ చేయాలనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ కేంద్రం అడ్డుపడుతుంది. ముందు ఈడ వర్గీకరణ చేశారు, మన దీంట్లో కూడా శాసనసభలో కూడా పెట్టారు, ఆమోదింపజేశారు. చాలా ఇది వాళ్ళకు కూడా చాలా న్యాయం జరుగుతుంది. కానీ దీంట్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ లేని వాళ్ళు అడుక్కుపోతున్నారు. ఎస్సీ బీసీలో కూడా గొప్పోళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా రిజర్వేషన్ అందుతుంది. మామూలు గ్రామాల్లో ఉన్న ఎస్సీలు బీసీలకి కానీ ఇది అభివృద్ధి కానీ తర్వాత ఉద్యోగాలు కానీ తక్కువ అందుతున్నాయి. అసంటి వాళ్ళకి కొద్దిగా నిర్మూలించి ఇసంటి వాళ్ళకి చేస్తే పల్లెటూరులో కూడా చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కూడా కలుగుతుంది. అసంటి వాళ్ళే మనకి ఇది చేయాలని ఉంటుంది సార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు తేడా ఏంటి సార్? చాలా సంతోషం అండి. ఇక్కడ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ అంటే ఇంద్రమ్మ రాజ్యం అంటారు. ఇంద్రమ్మ ఏ విధంగా చేసిందో మన రాజీవ్ గాంధీ గారు కూడా అలాగనే చేసిండు, పివి నరసింహరావు గారు కూడా అలాగనే చేసిండు. ఇవాళ వచ్చినట్టు ముఖ్యమంత్రులు అందరూ కూడా కాంగ్రెస్ అంటే కన్న తల్లి పార్టీ అనేది పేరు పడది. కానీ నిజంగా కన్న తల్లి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే. కానీ అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఏ పార్టీ వచ్చినా కూడా ఇంత అభివృద్ధి అయితే జరగదు. డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా ఎక్కడి నుంచో వాళ్ళు తిప్పరపడతారు, తీసుకొస్తారు, అభివృద్ధి కార్యక్రమాలు బట్టి చేస్తున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. 6 గ్యారెంటీలు కూడా అమలైతే ఒక 4 సంవత్సరాల మటుకు మొత్తం అమలైతే 6 గ్యారెంటీలు అమలైన తర్వాతనే మేము కూడా ప్రజల్ని ఓటు అడిగే హక్కు మాకు కలుగుద్ది. మేము కూడా ఒక ఇంటికి అమ్మ మీకు ఇది చేసినాం అది చేసినాం, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, మీ ఇంటికి అది అందింది, మీకు ఇల్లు వచ్చింది, మీకు బర్రె వచ్చింది, మీకు గొర్రె వచ్చింది, లేకపోతే మీకు ఇంకా ఈ కార్యక్రమం ఇది వచ్చిందని చెప్పి వాళ్ళని ఓటు అడిగే హక్కు మాలో కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. ఫైనల్గా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతుంది సార్? కాంగ్రెస్ పార్టీ 2/3 మెజార్టీ మటుకి సాధించుంది. తప్పనిసరిగా 2/3 మెజార్టీ అయితే 75% 80% మటుకే కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీలు వస్తాయి, మున్సిపాలిటీలు వస్తాయి, అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీలు వస్తాయి. తప్పనిసరిగా అభివృద్ధిని చూసి ఓటేస్తారు కానీ మనుషులు కాదు ఇప్పుడు చూసి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిని చూసి కొంత మనుషుల్లో కూడా ఉంటుంది, ఆ వ్యక్తిని బట్టి కూడా ఓట్లు పడతాయి, తప్పనిసరిగా వస్తాయి. బాగా ఫైనల్గా మన చెన్నారం గ్రామ ప్రజలకు ఏ విధమైన సూచన చేస్తారు సార్? ఒక సీనియర్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, అలాగే ఈ గ్రామ ప్రజలకు సౌమ్యుడిగా మీకు పేరున్న సార్, మీరు ఎలాంటి సూచన చేస్తారు సార్ మన చెన్నారం గ్రామ ప్రజలకు? చెన్నారం గ్రామ ప్రజలకి అందరికీ నాకు నమస్కారం. ఎందుకంటే గ్రామం అంతా సస్యశ్యామలంగా ఉండాలి. ఇంతవరకు కూడా పొలాలకు కూడా నీళ్లు మంచిగా అందుతున్నాయి. తర్వాత వారబంది పెట్టినా కూడా నీళ్ళు అందుతున్నాయి. ఆ తర్వాత మా దగ్గర మోటార్లు బాగున్నాయి, పంటలు కూడా 2 పంటలు కూడా పండించుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 24 గంటల కరెంటు కూడా ఇస్తుంది. మాకు కరెంటు కానీ ఏది కానీ ప్రాబ్లం లేదు. అలాగే ఉన్న జనాలు కూడా అదో ఇదో పని అయితే కల్పించుకొని వాళ్ళు మటుకు వాళ్ళ సంపాదన వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు మంచిగానే. వాళ్ళు కూడా మంచిగా ఉండాలని మా గ్రామం తరఫున వాళ్ళందరినీ కోరుకుంటున్నా, ఆ భగవంతుని కోరుకుంటున్నా. సీనన్న కూడా మా అందు దయ ఉంచి గ్రామానికి ఏది కావాలన్నా కూడా గ్రామానికి ఇస్తున్నారు. ఇంకా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటాం, మేము అడుగుతాం, వారు చేస్తారు అనేది నాకు నమ్మకం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ. జై శ్రీనన్న, జై కాంగ్రెస్.